ఆరోగ్యకరమైన వంటకం తినాలనుకుంటున్నారా? అయితే దంపుడు బియ్యం పులగం బెస్ట్ ఆప్షన్. రెగ్యులర్గా తెల్ల బియ్యంతో చేసే పులగాన్ని దంపుడు బియ్యం పెసరపప్పు కలిపి తయారు చేస్తే రుచితో పాటు హెల్త్కు కూడా మంచిది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా సూట్ అవుతుంది. నైవేద్యంగానూ పెట్టవచ్చు. ఈ దంపుడు బియ్యం పులగం ఎలా తయారు చేయాలో ఇక్కడ చూసేయండి. దంపుడు బియ్యం పులగం తయారీకి కావలసిన పదార్థాలు: దంపుడు బియ్యం బ్రౌన్ రైస్ 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు అరకప్పు, నీళ్లు 2 కప్పులు, నెయ్యి 2 టీ స్పూన్లు, నూనె కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 2 లేదా 3, కరివేపాకు కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర గార్నిష్ కోసం. దంపుడు బియ్యం పులగం తయారీ విధానం: ముందుగా దంపుడు బియ్యం పెసరపప్పును శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో నెయ్యి, నూనె వేసి వేడి చెయ్యాలి. నెయ్యి వేడైన తర్వాత అందులో జీలకర్ర, మిరియాలు వేసి వేగనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించాలి. పోపు వేగిన తర్వాత అందులో నానబెట్టుకున్న పెసరపప్పు, దంపుడు బియ్యం వేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇందులో నీళ్లు పోసి ఉడికించాలి. బియ్యం ఉడుకుతూ ఉండగానే రుచికి సరిపడా ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టాలి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నారంటే దంపుడు బియ్యం పులగం రెడీ అయినట్టే.